కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. బ్రిక్స్ ఇస్ డెడ్. బ్రిక్స్ చచ్చిపోయింది. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రేలాపన. ఎందుకు? దానికి కూడా ఆయనే కారణం చెప్పాడు. బ్రిక్స్ సొంత కరెన్సీ పెట్టుకోవాలని చూసింది, అంటే డాలర్కు ప్రత్యామ్నాయం ఆలోచించింది. దాంతో నేను బెదిరించాను, 150% టారిఫ్ విధిస్తాను బెదిరించాను. దీంతో బ్రిక్స్ లేకుండా పోయింది. బ్రిక్స్ గురించి నేను ఈ మధ్య వినడమే లేదు. వాట్ హెల్ హెస్ హ్యాపెన్ టు బ్రిక్స్? ఇట్ ఈస్ నాట్ హర్డ్ అబౌట్. ఇది ట్రంప్ వ్యాఖ్య. కానీ వాస్తవం ఏంటి? బ్రిక్స్ అంటే ఏంటో మొదలు తెలుసుకోవాలి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ 5 నేషన్స్తో ఏర్పడినటువంటి కూటమి. ఇట్స్ ఏ ఎమర్జింగ్ ఎకానమీస్ యొక్క కూటమి, ఆవిర్భవిస్తున్న ఆర్థిక వ్యవస్థల కూటమిది. దీంట్లో ఆ తర్వాత ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరో 5 దేశాలు కలిశాయి. టోటల్గా 10 కంట్రీస్, 10 దేశాలు బ్రిక్స్లో భాగస్వాములు అయ్యాయి. ఈ 10 కంట్రీస్ బ్రిక్స్లో మెంబర్స్. మరి బ్రిక్స్ నిజంగానే ఒక కరెన్సీ పెట్టుకుందామని ఆలోచించాయా? అసలు బ్రిక్స్ డాలర్ను అంతం చేయాలని భావించాయా? ఎందుకు ట్రంప్ ఇంత అక్కసు? బ్రిక్స్ ఇస్ డెడ్ అని అనాల్సిన అవసరం ఏంటి? బ్రిక్స్లో ఉన్న దేశాలన్నీ కూడా అమెరికా శత్రు దేశాలేం కాదు. ఉదాహరణకు ఇండియా, ఇండోనేషియా, మీకు ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్టు, ఇవేవి అమెరికా వ్యతిరేక దేశాలు ఇంకా. రష్యా, చైనా అమెరికా వ్యతిరేక దేశాలంటే అర్థం చేసుకోగలం. కానీ బ్రిక్స్లో ఉన్న ఇతర దేశాలు, ఇరాన్, రష్యా, చైనా ఇలాంటి దేశాలు మినహాయిస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయితే అమెరికాకు చాలా సన్నిహిత దేశం. ఈజిప్ట్ అమెరికాకు మిత్ర దేశం. ఇండియా అమెరికాకు క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉన్న కంట్రీ. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మరి అలాంటి బ్రిక్స్ కూటమి పైన ట్రంప్కి ఎందుకింత అక్కసు? కారణం, మా డాలర్ ఆధిపత్యాన్ని మీరు వినాల్సిందే. డాలర్ ఆధిపత్యాన్ని వింటే మిమ్మల్ని బతికిస్తాను, డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తే చంపేస్తాను. ఇది ట్రంప్ చేస్తున్న బెదిరింపులు. చాలా క్లియర్గా అమెరికన్ కరెన్సీ డామినేషన్కు వరల్డ్ ఎకానమీ, ప్రపంచ దేశాలన్నీ తలవంచాల్సిందే. ఇది ట్రంప్ చేస్తున్న మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అమెరికాను గ్రేట్ చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. దానికి బ్రిక్స్ను అవమానించాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో అనేక కూటములు ఉన్నాయి. ఎవరి ప్రయోజనాల కొరకు వారు కూటములు పెట్టుకుంటారు. దానికి ట్రంప్ ఎవరు, ఏ సావరిన్ కంట్రీస్ ఏవి ఎవరితో కలవాలి అనేది ట్రంప్ నిర్ణయిస్తాడా? ట్రంప్ నాటో పేరిట మిత్ర యూరోపియన్ దేశాలతో కూటమి కట్టాడు. కాదని మనం అన్నామా? సో మీరెవరు, ఈ నాటో ఎక్కడిది, నాటో ఎందుకున్నది, నాటో చచ్చిపోవాలి అని భారతదేశం అనలేదు కదా. కానీ ఒక సావరిన్ కంట్రీస్ తమ మధ్య సహకారానికి కూటమి పెట్టుకుంటే అమెరికా ప్రెసిడెంట్ ఇంత బహిరంగంగా బరితెగించి హెచ్చరిస్తున్నాడు. భారతదేశం కానీ బ్రిక్స్ దేశాలు కానీ దీనికి రియాక్ట్ కావాలి. ఎందుకంటే బ్రిక్స్కు నాయకత్వం వహిస్తున్న దేశాల్లో ఇండియా ఒకటి. హూ ఈజ్ ట్రంప్ టు టెల్ బ్రిక్స్ టు డై? బ్రిక్స్ చచ్చిపోవాలని చెప్పేదానికి ట్రంప్ ఎవరు? సో ట్రంప్ కోపం ఏంటి? నిజంగానే బ్రిక్స్ ఒక సెపరేట్ కరెన్సీ కొరకు, డీడాలరైజేషన్ కొరకు ప్రయత్నం చేసిందా? ఈ విషయంలో మన విదేశాంగ మంత్రి జయశంకర్, అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు వివరణ ఇచ్చారు. అసలు అది డీడాలరైజేషన్ అనేది ఎజెండాలోనే లేదు. బ్రిక్స్ కామన్ కరెన్సీ అనేది కనుచూపు మేరలో కూడా లేదు అని. ఎందుకంటే బ్రిక్స్ కామన్ కరెన్సీ ప్రాక్టికల్గా సాధ్యం కాదు. నో వే నియరర్. మీరు రష్యా, చైనా, ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కలిపి ఒకే కరెన్సీ పెట్టుకోగలవా? పొలిటికల్గా, ఎకనామిక్గా, జాగ్రఫికల్గా చాలా ఇంటగ్రేట్ అయి ఉన్న యూరోప్ ఏర్పాటు చేసుకున్న యూరోనే ఇప్పుడు ఒక బలమైన కరెన్సీగా ఏమీ డాలర్కు పోటీ ఇవ్వలేకపోతుంది. అలాంటప్పుడు బ్రిక్స్ కామన్ కరెన్సీ అనే అవకాశమే లేదు. ఎందుకంటే బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థికపరమైన, రాజకీయపరమైన అనేక రకాల కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియా, చైనా కలిపి ఒకే కరెన్సీ ఉంచుకోగలుగుతాయా? ప్రాక్టికల్గా సాధ్యమా అది? కానీ మరి ట్రంప్ ఎందుకు మాట్లాడుతున్నాడు? కనుచూపు మేరలో కూడా బ్రిక్స్ కరెన్సీ అనే ప్రసక్తే లేదు. డీడాలరైజేషన్కి ఇప్పటికిప్పుడు అవకాశమే లేదు. మరి ట్రంప్కి ఎందుకు కోపం వచ్చింది అంటే, ఇటీవల కాలంలో బ్రిక్స్ దేశాలే కాదు, చాలా దేశాలు ఈ డాలర్ దెబ్బకు, ట్రంప్ దెబ్బకు ఇబ్బంది పడుతుంది. ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలు వెతుకుతున్నాయి గ్లోబల్ ట్రేడ్కు. అంటే తమ దేశీయ కరెన్సీలలో వాణిజ్యం చేసుకోవటానికి ముందుకొస్తున్నాయి. ఇది అమెరికాకు నచ్చడం లేదు. ఎందుకంటే సద్దాం హుస్సేన్ యూరోలలో పెట్రోల్ వాణిజ్యం చేయాలని చూసిన వెంటనే ఇరాక్ పైన ఆ రోజుల్లోనే అమెరికా యుద్ధం ప్రకటించింది. ఇప్పుడు కూడా ట్రంప్ ఎందుకు ఈ మాట అంటున్నాడు? డాలర్ కాకుండా వేరే కరెన్సీలో మీరు ట్రేడ్ చేయకూడదు. ఏం బ్రిక్స్కో కొత్త కరెన్సీ అనే ప్రసక్తి లేదు. కానీ రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ ప్రతిపాదించింది ఏంటంటే, మనము మన దేశీయ కరెన్సీలలో ట్రేడ్ చేసుకుందాం. ఇప్పుడు సోవియట్ యూనియన్ కాలం నుంచి రూబుల్ ట్రేడ్ ఉంది. ఇటీవల రష్యా పైన ఆంక్షలు అమెరికా విధించిన నేపథ్యంలో రూబుల్ ట్రేడ్కు ప్రయత్నం జరిగింది. ఇరాన్తో కూడా డొమెస్టిక్ కరెన్సీలో ట్రేడ్ జరిపే ప్రయత్నం జరిగింది. భారత ప్రభుత్వము ఇండియన్ రూపీని ఇంటర్నేషనలైజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. సో ఎందుకు ఈ ప్రయత్నం జరుగుతుంది? మరి రష్యా అనుభవం ఏంటి, ఇరాన్ అనుభవం ఏంటి, క్యూబా అనుభవం ఏంటి? అమెరికాకు నచ్చకపోతే ఆంక్షలు విధిస్తారు. రష్యా పరిస్థితి ఏంటి? డాలర్లు ఉండి కూడా డాలర్లు ఖర్చు పెట్టలేని పరిస్థితి. తమ ఆయిల్ అమ్మితే డాలర్లలో పేమెంట్స్ తీసుకోలేని పరిస్థితి. కారణం, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్ వ్యవస్థ నుంచి రష్యాను బహిష్కరించింది. ఇలాంటి ఆంక్షలు విధించినప్పుడల్లా మేము ఇబ్బందులు పడుతున్నాం. డాలర్ ధర తగ్గితే, డాలర్ ధర పెరిగితే మా ట్రేడ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు సౌదీ అరేబియా నుంచి ఇండియా ఆయిల్ కొంటుంది, అమ్మేది సౌదీ అరేబియా, కొనేది ఇండియా. $80 పర్ బ్యారల్ అనుకుందాం. సడన్గా డాలర్ రేట్ ₹1 పెరిగింది అనుకోండి, ఇండియా ₹80 ఎక్కువ చెల్లించాలి. ఇలా అమెరికాకి సంబంధం ఏముంది? అమ్ముతున్నది సౌదీ అరేబియా, కొంటున్నది భారతదేశం. ధర సౌదీ అరేబియా, ఇండియాల మధ్యలో ఉండాలి. వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే సౌదీ అరేబియాకి సంబంధం లేకుండా, ఇండియాకు సంబంధం లేకుండా డాలర్ ధర పెరిగితే భారతదేశం ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. అందుకే భారతదేశంతో సహా అన్ని దేశాలు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, తమ దేశీయ కరెన్సీలలో ట్రేడ్ చేయాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సౌదీ అరేబియాకు బిగ్గెస్ట్ పర్చేజర్ ఆఫ్ ఆయిల్ ఒకప్పుడు అమెరికా ఉండేది. ఇప్పుడు చైనా, ఇండియా, సౌదీ నుంచి ఎక్కువ ఆయిల్ కొంటున్నాం. చైనా వాళ్ళు ఏమంటున్నారు? మేము మీకు చైనీస్ కరెన్సీలో చెల్లిస్తాం, యువాన్లలో చెల్లిస్తామంటున్నారు. ఎందుకు? ఇంకో లాభం కూడా ఉంటుంది. మన దేశీయ కరెన్సీలో చెల్లిస్తే దాన్ని వారు మన దేశంతో వాణిజ్యం చేసేందుకే వాడుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు మన డాలర్లలో సౌదీ అరేబియాకు చెల్లించామనుకోండి, సౌదీ అరేబియా ఆ డాలర్లతో అమెరికాలో పెట్టుబడులు పెట్టచ్చు, యూరోప్లో వస్తువులు కొనచ్చు, ప్రపంచంలో ఎక్కడైనా కొనచ్చు. మన దగ్గర కొనాలని లేదు. కానీ సౌదీ అరేబియా నుంచి మన ఆయిల్ కొన్నప్పుడు రూపీస్లో సౌదీ అరేబియాకు చెల్లిస్తే అనివార్యంగా వాళ్ళ రూపాయలను ఎక్కడ ఖర్చు పెట్టాలి? మళ్ళీ మన ఇండియాలోనే ఖర్చు పెట్టాలి. అది మనకు లాభం. అందుకొరకు ఇండియన్ తమ దేశీయ కరెన్సీలలో వాణిజ్యం జరపాలి అనేది అనేక దేశాలు ఆలోచిస్తున్నాయి. నేను చెప్పిన 3 కారణాలు. ఒకటి, అమెరికా ఆంక్షల ప్రభావము నుంచి తప్పించుకోవడము. 2, డాలర్ ధర పెరిగినప్పుడు నష్టపోకుండా ఇన్సులేట్ కావడము. 3, తమ దేశ వాణిజ్యాన్ని పెంచుకోవడము. ఈ 3 కారణాల రీత్యా ఆయా తమ దేశీయ కరెన్సీలో, నేషనల్ కరెన్సీస్లో ట్రేడ్ జరుపుదాం, బైలెటరల్ ట్రేడ్ అనే ఆలోచన ఒక్క రష్యా చేయడం లేదు.
ఇండియా చేస్తోంది, చైనా చేస్తోంది, చాలా దేశాలు చేస్తున్నాయి. దీనికి పరిష్కారం ఏంటి? డాలర్ ఆధిపత్యం వల్ల ఈ ఆలోచన జరుగుతుంది. డాలర్ ఆధిపత్యమే లేకపోతే ఈ ఆలోచన ఎందుకు చేస్తారు? అది వదిలేసి డాలర్ వల్ల కష్టాలు వస్తున్నాయి గనక, డాలర్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు కనుక బ్రిక్స్ దేశాలైనా మరో దేశమైనా ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నాం. మనమే ఆ కష్టం పెట్టకపోతే ఈ ప్రాబ్లం రాదు కదా అనుకోవాలి కదా. ఉదాహరణకు స్ట్రీట్లో ఒక రోడ్డుకి ఒక ఎండింగ్లో ఓ దాదా ఉంటాడు. మీరు అటు పోయినప్పుడల్లా మిమ్మల్ని ఏడిపిస్తుంటాడు. మీరేం చేస్తారు? ఆ రూట్లో పోక ఇంకో రూట్లో పోతుంటారు. సమస్య ఎక్కడుంది? ఆ రూట్లో నువ్వు పోకపోయడానికి కారణం ఆ దాదాగిరిలో ఉంది. దాదా కనుక దాదాగిరి వదులుకున్నాడు అనుకోండి, నువ్వు హాయిగా అదే రూట్లో పోతావు. అందువల్ల ఇలా డాలర్ నుంచి దూరం కావాలని ప్రపంచ దేశాలు ఎందుకు ఆలోచిస్తున్నాయి? డాలర్ ఎక్స్ప్లాయిటేషన్ వల్ల, డాలర్ డామినెన్స్ వల్ల, డాలర్ వల్ల నష్టపోతున్నాయి కనుక ఆలోచిస్తున్నాయి. అది వదిలేసి ట్రంప్ ఇవాళ మీరు డాలర్కు పోటీగా మీరు ఏమైనా మీ ప్రయోజనాలకు నిలబడితే మిమ్మల్ని అంతు చూస్తాం, బ్రిక్స్ చచ్చిపోయింది, బ్రిక్స్ని చంపేస్తాం, ఈ రకమైన హెచ్చరికలు చేయడం బ్రిక్స్ లాంటి దేశాల సార్వభౌమాధికారాన్ని, సావర్నిటీని ప్రశ్నించడం. ట్రంప్ ఈజ్ సింప్లీ ఇన్సల్టింగ్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, ఈ 10 దేశాలను ట్రంప్ అవమానిస్తున్నాడు. ఖచ్చితంగా ఇండియా షుడ్ సెండ్ ఎ స్ట్రాంగ్ మెసేజ్. ఇండియన్ ఇంట్రెస్ట్ల కొరకు బ్రిక్స్ ఉంది తప్ప అమెరికన్ ఇంట్రెస్ట్ల కొరకు మనం బ్రిక్స్ను వదులుకోం కదా.